ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. 169 కోట్లతో గవర్నర్ బంగ్లా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. జ్యుడిషియల్ అకాడమీకి 163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలపనుంది. నాబార్డ్ నుంచి అమరావతి నిర్మాణానికి 7,380 కోట్లకు పైగా రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర ఆమోదం తెలపనుంది. 20,000 కోట్ల పెట్టుబడులు, 56,000 ఉద్యోగాల కల్పన, పలు సంస్థలకు భూ కేటాయింపులు అనుమతి ఇవ్వనుంది కేబినెట్. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. కేఎంసీపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీ కేబినెట్ సమావేశాల్లో ఆమోదం పొందడానికి ఏవే బిల్లులు ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నేడు 11 గంటలకి ప్రారంభం కానుంది. ఏదైతే రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ఏదైతే మౌలిక వసతులపై కూడా పలు కీలక ఎజెండాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. 168 కోట్ల ఖర్చుతో ఏదైతే లోక్ భవన్ గవర్నర్ బంగ్లాకు సంబంధించి నిర్మాణానికి టెండర్లకు కూడా అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించి కేబినెట్ అయితే ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి కూడా 163 కోట్ల పరిపాలనా అనుమతులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 24, 25 వార్షిక నివేదికలు కూడా సమర్పణకు అనుమతులు కూడా ఈ రోజు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. నాబార్డు నుంచి కూడా అమరావతి నిర్మాణానికి 7,380.70 కోట్ల రూపాయల రుణాలకు కూడా సిఆర్డీఏ ఈ రోజు ఆమోదం తెలుపనుంది. సీడ్ యాక్సెస్ రహదారి ఏదైతే NS-16కి సంబంధించి అనుసంధానికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి 532 కోట్ల రూపాయలకు కూడా ఆమోదం తెలుపనుంది. SIPBలో ఆమోదించిన పథకాలపై కూడా కేబినెట్ ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 20,000 కోట్ల పెట్టుబడులు, 56,000 ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఏదైతే ఉద్యోగాలకు సమిష్టి క్లియర్ చేయనున్నట్టు కూడా తెలుస్తున్నది. దీంతో పాటు ఏదైతే పలు కంపెనీలకు రాజధానిలో పలు కంపెనీలకు కూడా భూములు ఇప్పటికే కేటాయించగా మరికొన్ని కంపెనీలు కూడా భూములు కేటాయించే విధంగా కూడా అనుమతులు అయితే ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. కొత్త పరిశ్రమలు కావచ్చు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమం, యువత ఉపాధి, MSME రంగానికి కూడా సంబంధించి కూడా బలోపేతం చేసే విధంగా కూడా సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సంబంధించి దీని ఆమోదం కూడా తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ నెల 17-18గా జరగబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద కూడా మంత్రిమండలిలో ఈ రోజు సమీక్ష నిర్వహించున్నారు. కేబినెట్ అనంతరం ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు మంత్రుల తీరుపై కావచ్చు, ఇటు ఎమ్మెల్యేల తీరుపై వచ్చు తాజా రాజకీయాలపై కూడా ముఖ్యంగా చర్చిస్తున్నారు. నిన్న ఏదైతే EID సమావేశంలో కూడా ముఖ్యమంత్రి మంత్రుల పనితీరు మార్చుకోవాలంటే కూడా చెప్పిన నేపథ్యంలో దీని మీద కూడా ఏదైతే కేబినెట్ అనంతరం మంత్రులతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమై వీళ్ళ మీద కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలపై కూడా కొంతమంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ అనంతరం కూడా చర్చించే అవకాశం ఉంది. కేంద్రంతో కొనసాగుతున్న నిధుల ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, అటు పోలవరం ప్రాజెక్టు, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ముఖ్యంగా కేబినెట్ లో అయితే ఈ రోజు చర్చించే విధంగా కూడా కేబినెట్ సమావేశం జరిగిందండి. రాబోయే బడ్జెట్ దిశగా కూడా ప్రాథమికంగా కొంత చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ఉమ్మడి కరీంనగర్